కానీ ఆ నిర్వాణ స్థితి ఎంత గొప్పగా ఉండుంటుంది కదా గురువు గారు. ఏది గొప్పతనం కాదు, అన్ని సామాన్యమే, అది సహజ స్థితిలో అన్ని సహజమే. నాకు 40 ఏళ్ళు అయిపోయింది నిర్వాణంలో ఉండి. నేను ఉద్యోగం చేసుకుంటూనే సంసారం ఉంటే నిర్వాణం సంపాదించాను. నేను హిమాలయాలకు వెళ్ళానా, ఏమి నా శ్వాస దగ్గర నుంచి చేరాను, ఇంట్లో కూర్చుంటే అన్ని సాధించాను. మరి 40 ఏళ్ళు అయిపోయింది నిర్వాణంలో ఉండి, 40 years. నిర్వాణం అంటే నో దుఃఖము. నిర్వాణం అంటే నో దుఃఖం అంతే. దుఃఖం ఉందంటే నిర్వాణం లేదు, దుఃఖం లేదంటే నిర్వాణం లేదు. సంసారం అందరూ బాధలు పెడతారు, బాధలు పెట్టిన దుఃఖం ఉందా లేదా మీరు తెలుసుకుంటారు. సంసారం మీకు ఏమో అవమానాలు ఇస్తుంది, నాకెన్నో అవమానాలు ఇచ్చింది, అందరికీ ఇస్తుంది. వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ టు యూ, నో ప్రాబ్లం. దేనికైనా నో ప్రాబ్లం అని చెప్పాలి. నో ప్రాబ్లం. ప్రాబ్లం అంటే మీరు నిర్వాణంలో లేరు. సంసారం ఎందుకున్నంటే సంసారం ప్రాబ్లమ్స్ ఇస్తుంది. ప్రాబ్లంలో ఉండాలి, నిర్వాణం సాధించాలి. అవమానాలు పడాలి, దుఃఖం ఉండకూడదు.